శుద్ధ రక్తాన్ని చిందించుట తండ్రి చిత్తము. యాగంగా బలియాగంగా పంపించెను మన కోసము. యాగంగా బలియాగంగా పంపించెను మన కోసము. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయను సంతోషము. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయను సంతోషము. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు, ప్రజలకు, అధికారులకు, ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరిగో మా పెయింటర్ గారు కూడా మాకు తెలుసు, నా స్నేహితులే. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఏమండి చాలా మంది నాకు తెలుసు. మరి ఇక్కడ రామదాస్ గారు అందరూ మాకు తెలుసు. అయితే ఏంటి ఈ రీతిలో మేము వచ్చాము, ఇక్కడ తిరుగుతున్నాము అని అంటే, ఒకప్పుడు నేను కూడా ఈ లోకంలో జులాయిగా ఏమండి త్రాగుడు, ఇష్టానుసరమైన జీవితం, పోకిరీగా ఏమండి కరెంటే నేర్చుకుని వెర్రవీగి తిరుగుతున్న నన్ను, పాడైపోయిన నన్ను యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు వారు మాటలు నన్ను వెతుక్కుని వచ్చి నన్ను రక్షించాడండి దేవుడు. ఆ దేవుడిని నమ్ముకున్న తర్వాత ఈరోజు ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. నా స్నేహితులైన వాళ్ళు అనేక మంది ఏమండి ముసలోళ్ళ కంటే దారుణ వైపు చచ్చిపోయారండి. తాగి 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 చచ్చిపోయారు. కానీ ఈరోజు నేను బ్రతుకున్నాను, ఈరోజు నా కుటుంబం సంతోషంగా ఉన్నదంటే దానికి ఒకటే కారణం అండి, యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నది ద్వారా చెడు అలవాట్లన్నీ దూరం అయిపోతాయండి. చెడు నుండి, పాపం నుండి విడుదల చేయగలిగిన దేవుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. ఒకప్పుడు ఏమండి సంతోషంగా ఉందంటే పుట్టినరోజు అంటే త్రాగుడికి వెళ్ళేవాళ్ళం, ఏమండి ఎవరైనా చనిపోయారంటే త్రాగుడికి వెళ్ళేవాళ్ళం, ఎవరికైనా గొడవ అంటే త్రాగుడికి వెళ్ళేవాళ్ళం, ఏ పని లేదు ఖాళీగా కూర్చుంటే బోరు పడుతుందని తాగడానికి వెళ్ళేవాళ్ళం, ఏమండి డబ్బులు ఏమండి ఏదైనా లాభం వస్తే తాగులో, నష్టం వస్తే తాగేవాళ్ళు. అన్నిటికీ త్రాగుడు అనే బానిస దెయ్యం మనిషిని, నన్ను పాడు చేసింది. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఆ దురలవాట్లన్నీ పాడవే కాదు, ఈరోజు యేసు క్రీస్తు శాంతి సమాధానాన్ని చేసి నన్ను బాగు చేసిన దేవుడండి. అలాంటి గొప్ప బాగు చేసిన దేవుణ్ణి నేను చెప్పకుండా ఎలా ఉండగలను? ఈ ప్రాంతంలో అనేక మంది త్రాగుడుతోనూ, జోదాలతోనూ, లేకపోతే గొడవలతోనూ, కొట్లాట్లతోనూ, అశాంతితోనూ సత్య బాగుండి అనిపించేటట్టుగా ఉన్నారు. ఒకప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఏమండి ఆయన బాగు చేసే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన మోక్షం ఇచ్చే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన త్యాగం చేసిన దేవుడు, ఆయన బ్రతుకులు మార్చగలిగిన దేవుడు. ఆ దేవుని ప్రకటించడానికి మీ వీధుల్లో, మీ గుమ్మాల్లోకి వచ్చాండి. మీ గుమ్మాల్లో యేసు క్రీస్తు మీ హృదయంలోకి రావడానికి ఆయన వచ్చాడు. అందుకే యేసు క్రీస్తు మా దేవుడు కాదండి అన్న వారికి నేను ఒకటి చెప్తున్నాను, యేసు క్రీస్తు అందరికీ దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన సృష్టికర్త. ఒకవేళ నీకు ఏమంటే చర్చికి రాకపోవడం ఇష్టం లేకపోతే నువ్వు ఉన్న చోటే నీ ఇంట్లోనే ఓ సృష్టికర్త అన్న దేవుడా నన్ను దర్శించి నాతో మాట్లాడి నా కుటుంబాన్ని బాగు చేయండి, నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేస్తే యేసయ్య దర్శనం నీకు కలుగుతుంది. అలా కలిగిందని కూడా నమ్ముకోండి, కలగకపోతే మానేయండి, ఏం పర్వాలేదు. హల్లెలూయా. అంతేగాని ఇది బలవంతంగా మిమ్మల్ని యేసు ప్రభు నమ్ముకోండి నమ్ముకోండి అని చెప్పేది కాదు, బలవంతం కాదు. నీకు ఒక మార్గాన్ని యేసు ప్రభు చూపిస్తున్నాడు. ఆ మార్గంలో మీరు వస్తే మీ కుటుంబం శాంతి, సమాధానం, సంతోషాలతో, అభివృద్ధితో ఆశీర్వదించబడతారని ఆ ఆశ కలిగి మేము మీ దగ్గరికి వచ్చాం. మరి మతం మారద్దు, కులం మారద్దు, యేసు ప్రభు మార్గంలోకి రండి, అంతే చాలు. హల్లెలూయా. ఈ మాటలు విన్నందుకు అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్యా ఇదిగోనైనా ఈ గ్రామవాసులు చాలా మంచోళ్ళు ప్రభా, ఈ కుటుంబాలన్నీ నైనా మంచివేనైనా కానీ కష్టం, నష్టం, ఎరుకు, ఇబ్బంది, రోగం, సమస్యలు, గొడవలు, కొట్లాట్లు, వ్యసనాలతో ఉన్న కుటుంబాలు దర్శించి వారిని నాయన ఆ సమస్యలన్నిటి నుంచి నాయన విడుదల చేసి వారు రక్షించి నాయన నీ బిడ్డలుగా మార్చుకొని దీవించమని మహిమపొందమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. గ్రేస్ బ్రదర్ విషెస్ యు. మీ అందరికీ వందనాలండి.